అసలు జగన్ రెడ్డి గారు పులివెందులకు ఎప్పుడు వస్తున్నాడంటే ఇంట్లో ఎవరొకరు సావాలి, సస్తానే రావాలా, ఒక సాగు కళ చెప్పిపోవాలా. అసలు అందరికీ తెలియదా ఇది? అకాల వర్షం, ముఖ్యంగా ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు. బెంగళూరులో భారీ వర్షం, రోడ్లలో నీళ్లు వెంట. మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మొన్న బాన పడిన వెంటనే ప్రిలిమినరీ ప్రాథమిక ఈరోజు ప్రొద్దున్నే పరిగెత్తినారు స్టాఫ్ అంతా. అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు. ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు, అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది, నీకు దరిద్రం ఏం తెలియదు, నీకు అవగాహన లోపం ఉంది, అధికారం కావాలా, బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు. అందరికీ బటర్ మిల్క్ పంచినాడు, అది నీళ్ల మధ్య కానీ చాలాసార్లు చెప్పిన. ఆ అవినాశులు దరిద్రుని కేసులో ముద్దాయి, అది చెప్పాడు. ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం. ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట, నేను పొడిచి చంపినాడంట మధ్యాహ్నం నుంచి. పొద్దునేమో గుండెపోటు, నోటికి వచ్చే అబద్ధాలు. అధికారం పోయింది, డబ్బు కలెక్షన్ పోయింది, అవినీతి అందరూ పారింది అవినీతి. ఏమి చేయలేక మొన్న మీరు గమనించిన జనవరి 13వ నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు, ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు. 2-3 నెలల్లో పడిపోతుంది అన్నాడు. ఇప్పుడు 2 నెలల 10 రోజులు అయింది. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు మీరు విన్నారా? ఒక్క ఏదో కళ్ళు మూసుకున్నాట సంవత్సరం అయిపోయిందంట, ఒక్క 2-3 నెలల్లో మళ్ళీ పడుతుందంట. ఆ రోజు ఢిల్లీకి పోయినాడు, 18 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అంటాడు. కూటమి ఉంది ఇక్కడ, కూటమి ప్రభుత్వం, మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది. ఏంది పడేది? నువ్వు పడాల్సిందే. 30 ఏళ్ళు పాలిస్తాడంట. మేము 30 తరాలు, ఈ కూటమి 30 తరాలు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. 2047కు ప్రపంచంలో 3వ స్థానం కాదు, 1వ స్థానానికి వచ్చేదానికోసం ఈ కూటమిలో ఉండే ప్రభుత్వం శాశ్వతంగా, మేమందరం లేకపోయినా ఈ ప్రభుత్వం ఉంటుంది. మేము లేకపోవచ్చు, మేము ఉండేది 20-30 ఏళ్ళు, ఈమె ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు, మా భూపేశ్ ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు. కానీ తరతరాలు ఉండేది ఒకటి. జువారీ ఫ్యాక్టరీ వాళ్ళు రాసింటారు, తరతరం నిరంతరం జువారీ అని, సిమెంట్ అని. మాది తరతరం నిరంతరం ఈ కూటమి ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. నీకు శాశ్వతంగా చెక్కు పెడతాం. నీది అవినీతి ఎక్కువైంది. ఇప్పుడే మా వాసిరెడ్డి గారు చూపించినాడు, ఆయన మహానుభావుడు. ఈమె ముత్తుకుంటుంటుంది వాని అవినీతి తట్టుకోలేక. పెద్ద గొప్ప మాటలు. అసలు నీళ్లు, కరెంటు, నీళ్లు ఈ ఊర్లో సమస్య లేదా? వీళ్ళు వచ్చినా కానీ పికప్ అయింది. పులివెందుల్లో తాగునీళ్ళు లేవు అతని ముఖానికి. కలెక్టర్ గారు మేము డిఆర్సీలో మాట్లాడి వెంటనే పంపించి వరుసగా నీళ్ళ పికప్ చేస్తున్నాం. తాగునీళ్ళు పట్టించుకోలే, సాగునీళ్ళు పట్టించుకోలే, పంటలు పట్టించుకోలే, తన పంట మాత్రం పట్టించుకున్నాడు. అసలు ఇన్సూరెన్సు ఇన్పుట్ అంటే పదానికి అర్థం తెలుసా? రోడ్లు ఎప్పుడైతే పెరుగుతాయో రైతులు బాగుపడతారు. ముద్దనూరు నుంచి పులివెందుల రోడ్డు 4 సంవత్సరాల కిందట టెండర్ పిలిస్తే ఇదే ఈరోజు 43% రేటు తక్కువతో వాళ్ళు వివేకానంద రెడ్డి గారి బామర్ది ఎన్హెచ్పిఆర్ కన్స్ట్రక్షన్ వేసినాడు. దానికి రైతులకు సంబంధం ఏమిటంటే ఎప్పుడైతే పొలాల వెంట రోడ్లు వెంటాయో కూలీలు త్వరగా చేరుకుంటారు, వాన పడినా సకాలంలో చేరుకుంటారు, రేట్లు పెరుగుతాయి. ఈరోజు 43%, ఆ రోజు 5%. మేమందరం పిటిషన్లు పెట్టి క్యాన్సిల్ చేయించినాం. అతని ధనదాహానికి అర్థమే లేదు. పాడా పన్సు, ఎడాపేడా అన్ని పత్రికల్లో రాసినారు. అడ్డదిడ్డాలుగా వాళ్ళకి ఇచ్చినాడు. కనీసం వాళ్ళకు బిల్స్ పేమెంట్ ఇచ్చినాడా? అది ఇవ్వడు. నీళ్ళు ఇచ్చినాం, పైడిపాలానికి, చిత్రావతికి కావాల్సిన నీళ్ళు ఇచ్చినాం. నీళ్లు తీసుకుపోవాలి కదా గమ్యానికి, పట్టించుకున్నాడా? పట్టించుకోలే. కేసు సీరియస్. మేమేమో ఆ రోజు చేసినామన్నారు, ఈరోజు సునీత రాజశేఖర రెడ్డి చేసినామని ముత్తుకుంటారు. వాళ్ళేమో అన్న చేసినాడని ఆమె అంటుంది, ఆయనేమో చెల్లెలు చేసినాడని ఆయన అంటున్నాడు. ఎవరు చేశారో చెప్పాలా మీరు? మేము చేసినామా? సునీత రాజశేఖర్ చేసినాడా? జగన్ రెడ్డి చేసినాడా? అవినాష్ రెడ్డి చేసినాడా? మీరు చెప్పాలా? అంటే అతను మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే, ఓ సామెత ఉంది, నో నిజం అదే జగనిజం. బాగానండి, నో నిజం అదే జగనిజం. అంటే అబద్ధాలు చెప్పడమే ఆయన ఆయుధం. పదవులకు డబ్బుకు మరిగి మామూలుగా ఊర్లో బయట కుక్క తిరుగుతుంటుంది, అది ఆన్నే తిరుగుతుంటుంది, బలంగా ఉంటుంది. ఇంటి కుక్క ఏమో విశ్వాసంగా ఉంటుంది. ఇది కుక్క వాటం తినడానికే వచ్చినాడు.
ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి వచ్చాడు. ఒకసారి ఇచ్చారు కదా, అయిపోయింది కదా, ఇంకా సాధించుకో రాజకీయం. రైతులు బాగుపడాలా. అరటికి రకరకాలుగా ఉత్సాహంగా ఇన్సూరెన్స్తో పాటు ఇన్పుట్ సబ్సిడీ అక్కడ పోయి అధికారులు చెప్పడం కాదు, మేము చెప్తున్నాం. సెంట్రల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఫసల్ బీమా యోజన ఒక స్కీమ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒక ఘాట్లో కుక్క ఉంటుంది, అది ఎద్దును తిననీయదు, తను తినదు. అంటే తను కట్టడు, తను ఎవరిని కట్టనీయడు. అంతా నాశనమైంది. ఇటువంటి వ్యవస్థ పోవాలో లేదో మీరు ఆలోచించాలి.